అర్చన, ఏంటమ్మా ఇది? ఊరుకో. పాపన్నయ్య, పసిబిడ్డ. నాకు తెలుసు అన్నయ్య, పాప ఎక్కడికి వెళ్ళదు. అదే అదే పాపని ఏదో ఒకటి చేసి ఉంటుంది. అర్చన ప్లీజ్, కాస్త ఓపి పట్టు, అన్ని నిజాలు తెలుస్తాయి. దానికి జాలి, దయ, కరుణ ఏవి ఉండవన్నయ్య. అది అది ఎంతకైనా తెగిస్తుంది. అది అనుకున్నది సాధించడానికి పసిపిల్లని కూడా చూడదు, ప్రాణాలు తీస్తుందన్నయ్య. నా కాళ్ళు చేతులు ఆడడం లేదన్నయ్య. అర్చన, నా మాట వినమ్మా. పోలీసులకు విషయం తెలిసిందే. మనం కంప్లైంట్ రాసిస్తే రేపటికల్లా పాప జాడ తెలుస్తుంది. పాపకేం కాదు అర్చన. హలో, చెప్పండి ఎస్ఐ గారు. పాప ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్లో ఉంది? డ్రెస్సు ఒక్క నిమిషం. అర్చన, ఖుషి ఏ డ్రెస్ వేసుకుందో గుర్తుందా? తెలుసు అన్నయ్య, వైట్ కలర్ మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ అన్నయ్య. ఎస్ఐ గారు, చెప్పండి. వైట్ కలర్ మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ అంటండి. సార్, పాప దొరికిందండి. దొరికింది, కాకపోతే శవంలాగా. మీరు వచ్చి ఒకసారి ఐడెంటిటీ చేస్తే ఆ పాప మీ పాప కాదో కన్ఫర్మ్ చేయొచ్చు. అలాగే సార్. ఏమైందన్నయ్య, పాప దొరికిందా? నేను ఒకసారి బయటికి వెళ్ళి రావాలమ్మా. అన్నయ్య, నువ్వెందుకలా కంగారు పడుతున్నావు? పాపకేమీ కాలేదుగా? చెప్పన్నయ్య, పాపకేమీ కాలేదుగా? పాప మన పాప కాదనుకుంటమ్మా. మన పాప చనిపోయే అవకాశమే లేదు. అర్చన, అంటే అంటే పాప పాప చచ్చిపోయిందా అన్నయ్య? చిచి, మన పాప కాదు అర్చన. ఎవరో పాప శవం దొరికింది, ఐడెంటిఫై కోసం పిలిచారు అంతే. ఎస్ఐ గారికి అనుమానం వచ్చి ఫోన్ చేశారు అంతే. కాదన్నయ్య, ఆ పాప నా పాపే అన్నయ్య. ఆ రాక్షసి పాపని చంపేసింది అన్నయ్య, చంపేసింది. దాని పని చెప్తాను. అర్చన, నా మాట విను. అర్చన, లేవే, లే. ఏంటి? ఏ పాపం చేసిందే? ఏ పాపం చేసిందే ఆ పిచ్చిది? ఎందుకు దాన్ని చంపేశావు? చెప్పు, చెప్పు, నిజం చెప్పు. పాపను ఎందుకు చంపించావు? నేను చంపించలేదు. లేదు, నువ్వే చంపించావు.
పాపని ఎందుకు చంపించావు? పాపని ఏం చేయలేదు. వదులు. నాకేం తెలియదు. వదులు. నువ్వే చంపించావు. వదులు. ఎందుకు చంపించావు? చెప్పవే. చెప్పు. చెప్పు. పాపని ఎందుకు చంపించావు? నాకేం తెలీదు. చెప్పు. పాపని ఎందుకు చంపించావు? అర్చన, వదలవే, వదలు. ఏం పిచ్చి పడిందా నీకు? ఏం చేయాలో దిక్కు తోచక ఇలా టార్చర్ చేయాలనుకుంటున్నావా? నువ్వు నిర్దోషం నిరూపించుకోవడానికి రీనును హంతకరాలను చేస్తున్నావా? కల్లో కూడా జరగదు. జరుగుతుంది. ఇప్పుడే వెళ్తున్నాను. ఒకవేళ నా చెల్లి ఊహించిందే నిజమైతే పోలీసులు కోర్టులు కాదు, నేనే దీన్ని చంపేస్తాను. పదార్చన. ఇన్స్పెక్టర్ గారు, ఓపెన్ చేయి. ఈ అమ్మాయినా? కాదు. అర్చన, లే. పద. అన్నా చెల్లెళ్ళిద్దరూ యుద్ధానికి బయలుదేరినట్టు శపథాలు చేసి వెళ్లారుగా, అది చచ్చిందా బతికిందా? అలాంటిదేది జరగలేదు కాబట్టే
ఇంకా నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు. లేదంటే లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇక్కడ ఎవరు గాజులు తడుకుని కూర్చోలేదు. నిజాలు బయటపడితే వార్నింగ్లు కాస్త వాస్తవాలు అవుతాయి. ఏంటి ఏంటి నిజాలు? నిజాల గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు? కోర్టుకొస్తే అసలు విషయాలు బయటకొస్తాయని కోర్టుకి రాకూడదనే కదా ఈ ప్లాను? చూడు, కోర్టుని ఎదుర్కోవాలంటే, నువ్వు పంపిన నోటీసులకు సమాధానం చెప్పాలంటే ప్లాన్లే గీయక్కర్లేదు. నా చెల్లికి తన తాళి మీద ఉన్న నమ్మకం గట్టిదే అయితే ఏ శక్తి అడ్డుపడదు. నా చెల్లికి అన్యాయం జరగదు. ఎలా జరుగుతుంది? ఇంకొకరికి అన్యాయం చెయ్యాలని కంకణం కట్టుకున్నాక మీకెలా అన్యాయం జరుగుతుంది? నీ చెల్లి కొంగు పట్టుకుని తిరిగే పిల్ల, అమ్మ అమ్మ అంటూ అతుక్కు తిరిగే పాప కనిపించకుండా పోతుందా? ప్లాన్ ప్రకారమే కదా ఇదంతా చేశారు. పైగా నా మీద నిందలు వేస్తే సమస్య ముదురుతుందని భావించి నన్ను దోషిని చేసి నా మీద చేయి చేసుకుంది నీ చెల్లెలు. ఇప్పుడేం సమాధానం చెప్తారు? చూడు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాప మీద కక్ష కట్టింది నువ్వు, పాపని హతమార్చాలని చూసింది నువ్వు. రేయ్, సమాధానం మాకు చెప్పక్కర్లేదు కానీ కోర్టుకు చెప్పాలి కదా. 2 సార్లు తప్పించుకున్నానని మురిసిపోతుందేమో. 3ోసారి ముక్కోటి దేవతలు అడ్డొచ్చినా నీ చెల్లి కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. గుర్తుంచుకో. నా చెల్లి కోర్టు మెట్లెక్కుతుంది. ఎందుకో తెలుసా? తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి. నా చెల్లి బోన్లో నిలబడుతుంది. ఎందుకో తెలుసా? తన మాంగళ్య బలం ఎంత గొప్పదో చెప్పడానికి. అంతేగాని నువ్విచ్చే విడాకుల్ని తీసుకోవడానికి కాదు. నీ చెల్లి తప్పు చేయలేదని రుజువు కావాలి అంటే మరో జన్మెత్తాలి. అక్కర్లేదు. ఈ జన్మలోనే రుజువు చేస్తాను. పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉండండి. పద. అన్నయ్య, అర్ధరాత్రి పాప ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో అసలు ఉందో లేదో అని ఊహించుకుంటేనే గుండె పగిలిపోతుందన్నయ్య. పాపకేం కాదమ్మా. తెల్లారితే అన్నీ సర్దుకుంటాయి. లేదన్నయ్య, పాపని వెతకాలి. వెళ్దామన్నయ్య. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాను. పదన్నయ్య. నేను వెళ్తానమ్మా. ఈ రాత్రిపూట నువ్వెక్కడికి వస్తావు? వద్దు, నేను వెళ్తాను. నా ప్రయత్నం నేను చేస్తాను. చూసావా శ్రీకర్, అర్ధరాత్రి ఎలా వెళ్ళిపోతుందో? నిజంగా అది దీని కూతురు కాకపోతే ఇంత రిస్క్ చేస్తుందా? కన్నపేగు తట్టుకోలేకే దాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అసలు వెతుక్కుంటూ వెళ్తుందో లేక
ఎక్కడ వదిలేసొచ్చిందో అక్కడికే వెళ్తుందో ఎవరికి తెలుసు? ఇదే పాపని మాయం చేసిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి శ్రీకర్? ఖుషి, 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 ఖుషి.